కీర్తనల్లో అనేకమైన కీర్తనలు రాసిన దావీదు భక్తుని యొక్క ప్రార్థనను మనం ధ్యానం చేయబోతున్నాం. దావీదు భక్తుడు చాలా ప్రార్థనలు చేశాడండి. ఆ ప్రార్థనలు దేవుడు ఎంత మెచ్చాడంటే ప్రతి మాట రాయించేశాడండి. హల్లెలూయా. కొన్నిసార్లు మన రోజులో మాట్లాడే మాటలన్నీ ఎవరైనా రాసి పెడితే సగానికి సగం వేస్ట్ మాటలే ఉంటాయి కదండి. సగానికి సగం అబ్బో ఇవి మళ్ళీ వినకుండా ఉంటే బాగుండు, ఇవి మళ్ళీ ఆలోచించకుండే బాగుండు అన్నట్టు ఉంటాయి కొన్ని మాటలు. కానీ దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనలను పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి మాట గ్రంథపూర్వకంగా లిఖితపూర్వకంగా మన కొరకు ఉంచారు. వాటిని రికార్డ్ చేసి పెట్టారు. ఎందుకంటే ఆ ప్రార్థనలు విశ్వాసులంగా మనకు చాలా స్ఫూర్తినిస్తాయని. అంత మాత్రమే కాదు, కానీ మనం ఎలా ప్రార్థన చేయాలో కూడా దావీదు భక్తుని యొక్క ప్రార్థన ద్వారా నేర్చుకుంటామని. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు అందరం కలిసి చదువుకుందాం. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 17 ఫ్రమ్ వర్సెస్ 1 through 3. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉన్నదని చెప్పగా, నాతాను దేవుడు నీకు తోడయున్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయుమని దావీదుతో అనెను. దావీదు భక్తుడు ఒక ఆలోచన ఆలోచిస్తున్నాడు. మనసులో ఎన్ని ఆలోచనలో, మనసులో 1,000,000 ఆలోచనలు అని చెప్పుకోవచ్చు. మన మనసులో ఎన్ని ఆలోచనలు వస్తాయి మనమే లెక్కబెట్టలేము. రోజులో మనం ఆలోచించే లక్షల ఆలోచనలలో దేవుని గూర్చిన ఆలోచనలు ఎన్ని, అది లెక్కేసుకోవాలి. మన గురించి చాలా ఆలోచించుకుంటాం కదండి. నా ఆరోగ్యం, నా తిండి, నా ప్రయాణం, నా బట్టలు, నా ఇల్లు, నా భవిష్యత్తు, నేను చాలా ఆలోచిస్తాం. ఇకపోతే నా కుటుంబం, నా పిల్లలు, నా భర్త, నా భార్య, ఇవన్నీ కూడా ఆలోచిస్తాం. ఆ తర్వాత నా డబ్బులు, నా ఆస్తి, నా సంపద, నా ధనం, ఇవన్నీ ఆలోచిస్తాం. కానీ నా దేవుడు అని మనం ఆలోచించే ఆలోచనలు కొన్నిసార్లు చాలా తక్కువ ఉంటాయి. కొంతమంది అయితే రోజంతట్లో దేవుడు అని ఒక్కసారి కూడా ఆలోచించకుండానే రోజంతా అలా దొర్లిపోతుందన్నమాట. ఇక్కడ దావీదు భక్తుడు రాజుగా ఉండి, రాజుగా తాను చేయవలసిన పనులు చాలా ఉంటాయి కదండి. కుటుంబ యజమానుడు కుటుంబం గురించి, అందరి గురించి ఆలోచించాలి. కాబట్టి కుటుంబ యజమానుడు లేకపోతే ఇంట్లో ఇల్లాలు చాలా బిజీగానే ఉంటారు, ఎందుకంటే ఇంటి విషయాలన్నీ పట్టించుకోవడానికి. కానీ ఒక రాజును గురించి ఆలోచిస్తే రాజ్యంలో ఉన్న వాళ్ళందరి గురించి రాజే పట్టించుకోవాలి. కాబట్టి రాజు మీద ఉన్న బాధ్యతలు, రాజు మోసే భారాలు చాలా ఎక్కువ. సో రాజు ఒక సాకు వెతుకోవచ్చు. అదేంటంటే, దేవుడా రాజ్య భారాన్ని నా మీద పెట్టావు కాబట్టి, ఈ రాజ్యం యొక్క పరిపాలన నా మీద పెట్టావు కాబట్టి రాజ్యం గురించి చూసుకోవడానికే నాకు టైం ఉంటుంది, కానయ్యా నీ గురించి ఆలోచించే అంత టైం ఉండట్లేదు, దయతో నువ్వు నన్ను అర్థం చేసుకో అని మాట్లాడొచ్చు. కొన్నిసార్లు మనం అంతే కదండి, ప్రార్థన చేయకపోవడానికి సాకులు వెతుకుంటాం. అమ్మో ఈరోజు ఇన్ని పనులు ఉన్నాయి కాబట్టి నేను ప్రార్థన చేయలేదు, దేవుడు అర్థం చేసుకుంటాడులే పర్వాలేదు. పరీక్షలు ఉన్నప్పుడు కొంతమంది చాలా తక్కువ ప్రేయర్ చేసుకుంటారు, ఎందుకంటే పరీక్షల కోసం ఎక్కువ చదవాలి కాబట్టి. ఇంకొంతమంది ఉంటారండి ఉల్టా, పరీక్షలప్పుడు ఏమీ చదవరు కానీ మాలాంటి వాళ్ళందరికీ ఫోన్ చేసి ప్రార్థన చేయక్క అంటారు. అంటే అందరి ప్రార్థనలు కలిపేసి దేవుడు ఎక్స్ట్రా మార్కులు ఇచ్చేసి మొత్తానికి ఏదోలా గట్టెక్కిచ్చేస్తారని వాళ్ళ ఆలోచన. ఏదేమైనప్పటికీ దావీదు భక్తునికి చాలా బాధ్యతలు ఉన్నాయి రాజుగా. కానీ ఆ రాజరికపు బాధ్యతలన్నీ ప్రక్కన పెట్టి దేవుని కొరకు దావీదు ఆలోచన చేస్తూ ఉన్నాడు. తనకొచ్చిన ఆలోచన నాతాను ప్రవక్తతో చెప్తున్నాడండి పిలిచి. ఇక్కడ నాతాను ప్రవక్త దావీదును అడగట్లేదు, దావీదు నువ్వంత మంచి దేవదారుతో కట్టబడిన ఇంటిలో, అంత పెద్ద అంతఃపురంలో ఉంటున్నావు, మరి దేవుని మందసం సంగతి ఏంటి, దేవుని మందిరం సంగతి ఏంటని నాతాను దావీదుకి జ్ఞాపకం చేయట్లేదు. కానీ దావీదే నాతానుతో చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి దావీదు ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నతమైన మెట్టులో ఉన్నాడో. హల్లెలూయా. మనకొచ్చే ఆలోచనలే ఆధ్యాత్మికంగా మనం ఏ స్థితిలో ఉన్నామో దాన్ని చాలా స్పష్టంగా చూపిస్తాయండి. కొన్నిసార్లు ఆధ్యాత్మికంగా మనం ఎలా ఉన్నామో మనం మాట్లాడే మాటలే చూపిస్తాయి. మనం ఆలోచించే ఆలోచన లేదా క్వాలిటీ ఆఫ్ అవర్ థాట్స్, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఆ థాట్ ప్రాసెస్ని బట్టి విశ్వాసంలో ఉన్నామా పడిపోయామా అనేది క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. దావీదు చాలా స్థిరంగా ఉన్నాడు దేవునిలో. దావీదు దేవుని యందు చాలా అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అందుకే దావీదు నాతాను ప్రవక్తను పిలిచి అంటున్నాడు, నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో ఉంటుంటే దేవుని మందసం తెరల చాటున ఉంది, నాకు అది మంచిగా అనిపించడం
ఇష్టం లేదు అంటే నాతాను ప్రవక్త ఏం చెప్తున్నారు చూడండి, 2వ వచనం, నాతాను దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయుమని దావీదుతో అనెను. హల్లెలూయా. ఈ మాట చూడగానే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే దావీదు నాతాను ప్రవక్తను పిలిచి దేవుని కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది నాతాను ప్రవక్త అని అడిగితే నాతాను ప్రవక్త వెనక్కి లాగట్లేదు, నాతాను ప్రవక్త ముందుకు తోస్తున్నాడు. హల్లెలూయా. మనం విశ్వాస జీవితంలో ముందుకెళ్ళాలి, మన పక్కన వాళ్ళు కూడా ముందుకు తొయ్యాలి. హల్లెలూయా. నువ్వు ముందుకి అంత స్పీడ్గా పరిగెత్తకపోయినా స్పీడ్గా ఇంకొకరిని పరిగెత్తడానికి నువ్వు వెనకుండి ఇలా తోసినా నీకు ఆశీర్వాదమే. హల్లెలూయా. అర్థమవుతుందండి. కొంతమంది వాళ్ళు వెళ్ళరు, ఎవరిని వెళ్ళనివ్వరు, వాళ్ళు ప్రార్థన చేయరు, ఎవరిని చేయనివ్వరు, వాళ్ళు ఉపవాసం ఉండరు, ఎవరిని ఉపవాసం ఉండనివ్వరు, వాళ్ళు పరిచర్య చేయరు, ఇంట్లో ఎవరిని కూడా పరిచర్య చేయనివ్వరు. ఇంకా వాళ్ళ జీవితం ఎలా అంటే అందరినీ వెనక్కి లాగడమే. ఒక మాట చెప్పమంటారా, విశ్వాస జీవితంలో నువ్వు వెనక్కి లాగుతూ నువ్వు వెనక్కి వస్తూ ఉన్నావంటే నీ జీవితం అంతా వెనకబడిపోద్ది. అర్థమవుతుందండి. వెనకాల 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 ఉండి వెనక్కి లాగుతూ, కొంతమంది చూడండి వాళ్ళ పిల్లలు వచ్చి అమ్మ నేను దేవునికి ఇంత కానుక ఇవ్వాలనుకుంటున్నా, ఊరుకో, ఏం కానుకిస్తావు దేవుడికి, బ్యాంకులో వేసుకో ఆ డబ్బులు కదండి అన్నీ కొంతమంది వెనక్కి లాగుతారు, ప్రోత్సహించరు. మా చిన్నతనంలో పెరుగుతున్నప్పుడు కూడా నా వివాహం అయ్యే వరకు మా తల్లిదండ్రులకు అన్ని విషయాల్లో మరి లోబడి ఉండడానికే ప్రయత్నం చేసేవారు. దేవుని విషయంలో ఏ చిన్న తీర్మానం తీసుకున్నా, పెద్ద తీర్మానం తీసుకున్నా మా మమ్మీ డాడీ ఎప్పుడు వద్దు అనేవాళ్ళు కాదండి. దేవుని కొరకు ఏమన్నా ఇస్తావా, ఇచ్చే, దేవుని కొరకు ఏమన్నా చేస్తావా, చేసే, దేవుని కొరకు వాడబడతావా, వాడబడు, విసుక్కోవడం కానీ కసురుకోవడం కానీ, నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోమ్మా, నీ కోసం దాచుకోమ్మా, కొంచెం ఆరోగ్యం కాపాడుకోమ్మా, ఊరికి అసమానం ఎందుకు పరిచర్లో ప్రయాసపడిపోతామని అలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఎప్పుడు ఇవ్వలేదండి. తల్లిదండ్రులు ఎప్పుడు వెనకాల ఉండి ముందుకే ప్రోత్సహించేవారు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నువ్వు కూడా ఎవరైనా నీ దగ్గరకు వచ్చి దేవుడి విషయంలో నాకు ఇలాంటి ఆలోచన వచ్చిందండి, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా సువార్త ప్రకటిద్దాం అనుకుంటున్నాను, ఇలా కరపత్రాలు పంచుదాం అనుకుంటున్నాను, ఇలా దేవుని ప్రేమను క్రియల్లో చూపించడానికి బీదలకు ఈ రకంగా సహాయం చేద్దాం అనుకుంటున్నాను, దేవుని మందిరంలో పరిచర్లో వాడబడదాం అనుకుంటున్నానని ఎవరైనా వచ్చి చెప్తే మనం ఏం చెప్పాలంటే, నీ మనసుకి ఏం తోచితే అదంతా దేవుడి కోసం చేసే అని చెప్పాలి. ప్రోత్సాహానికి కూడా ఖచ్చితంగా దేవుని దగ్గర ఫలం ఉంటుంది. హల్లెలూయా. నాతాను ప్రవక్త దావీదుతో అంటున్నాడు, నీ హృదయం అందున్నదంతయు చేయుము. ఆ మాట చెప్పిన తర్వాత దేవుడు మళ్ళీ నాతానుతో మాట్లాడుతున్నాడండి. 3వ వచనంలో, ఆ రాత్రి యందు దేవుని వాక్కు నాతానునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. దేవుడు నాతానుతో ఆయన ఉద్దేశాలను బయలుపరిచిన తర్వాత తిరిగి దేవుడు దావీదుతో మాట్లాడిన మాటలు 11వ వచనం నుండి చూస్తాం. నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. ఇప్పుడు దావీదుకు వచ్చిన ఆశ ఏంటి, దావీదుకు వచ్చిన కోరిక ఏంటంటే, దేవుని కొరకు ఒక ఘనమైన మందిరం కట్టాలి, ఘనమైన దేవునికి ఘనమైన మందిరం కట్టాలని. మంచి ఆశ కాదా? చాలా మంచి ఆశ, చాలా శ్రేష్టమైన కోరిక. కోరికలలో దేవుడు మెచ్చే కోరిక, ఒక మాటలో చెప్పాలంటే దావీదు కోరుకున్న కోరిక. కానీ దేవుని ఉద్దేశం వేరుగా ఉందండి, దేవుని తలంపులు వేరుగా ఉన్నాయి. కొన్నిసార్లు మనమే చేయాలనుకుంటాం, కానీ దేవుడు మన ద్వారా కాకుండా మన పిల్లల ద్వారా కొన్ని కార్యాలు చేపిస్తాడు. హల్లెలూయా. దావీదు అనుకున్నాడు, నేను కట్టాలి దేవునికి ఒక ఘనమైన మందిరం అనుకుంటే, దేవుడు అంటున్నాడు, దావీదు నీ ద్వారా కట్టించుకోవాలనుకోవట్లేదు, కానీ నీ కుమారుని ద్వారా కట్టిస్తాను. కానీ దేవుడు ముందే దావీదుకు బయలుపరిచేశాడు. అవునా కదా? హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మన ఆశలు మన ద్వారా నెరవేరుస్తాడు, లేదంటే మన తర్వాత తరాల్లో అయినా ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కానీ ఆశగల ప్రాణాన్ని మాత్రం ఆయన తృప్తి పరచక మానడు. హల్లెలూయా.
మనకు తెలుసు, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే దావీదు తన కుమారుడైన సొలొమోనుకు మందిరం కట్టడానికి ఏమేమి సదుపాయాలు లేక ఏమేమి వస్తువులు సమకూర్చాలో, ఎంత బంగారం వెండి ఆయన ఎంత సమకూర్చగలడో అన్నీ సమకూర్చి పెట్టాడండి. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటను బట్టి, నా ద్వారా కాకపోయినా నా కుమారుని ద్వారా దేవుడు కట్టిస్తున్నాడంటే అది నా కుటుంబం ద్వారానే కదా దేవుడు చేస్తుంది, నా బిడ్డ ద్వారానే కదా దేవుడు చేస్తుందని ఎంతో సంతోషించి దేవుని చిత్తానికి దావీదు తన్ను తాను అప్పగించుకున్నట్లుగా మనం వాక్యంలో గమనిస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 9వ వచనంలో ఒక శ్రేష్టమైన వాగ్దానం రాయబడింది చూడండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొను వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడనియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి నిబంధనను స్థిరపరచువాడంట, 1000 తరముల వరకు కృపచూపువాడంట. హల్లెలూయా. నీవు దేవుని ఆజ్ఞలు పాటిస్తే, దేవుని కట్టడలను గైకొంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, నీ తరం తర్వాత ఇంకొక తరమే కాదండి, 1000 తరాల వరకు దేవుడు కృప చూపిస్తాడంట. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మళ్ళీ చెప్తున్నాను, నీవు కలిగి ఉన్న భక్తి విశ్వాసము నువ్వు నీ తరానికి మాత్రమే కాదు, మేలును దీవెన్ను సమకూర్చుకుంటుంది. నీ తర్వాత 1000 తరాలకు నువ్వు ఆశీర్వాదాన్ని సమకూర్చే అంత కెపాసిటీ నీకుంది. హల్లెలూయా. అందుకని మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలండి. కొంతమంది అనుకుంటారు, నా తరం వరకు నేను చూసుకుంటాలేండి, ఆ తర్వాత ఏమో నాకు తెలియదని. నీ తరం వరకు నువ్వు కరెక్ట్గా బ్రతుకు. దేవుని ఎదుట నిందారహితునిగా బ్రతికిన నోవహును అతని కుటుంబాన్ని జలప్రలయంలో మునిగిపోకుండా దేవుడు ఎంత భద్రంగా కాపాడాడండి. నోవహు తర్వాత తరాలను ఇప్పుడు భూమి మీద పాపులేట్ అయిన వాళ్ళందరూ చెప్పాలంటే నోవహు యొక్క సంతానం. ఎందుకంటే ఆ ముందు ఉన్న మిగతా వారందరూ జలప్రలయంలో మునిగిపోయారు. దేవుడు 1000 తరముల వరకు కృప చూపించే వాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు దావీదు జీవితంలో నెరవేర్చి దేవుడు అంటున్నాడు, దావీదు నీ తర్వాత నీ కుమారుని నేను ఆశీర్వదిస్తాను, నీ కుమారునికి నువ్వు ఒకవేళ చనిపోయినా ఆయన తండ్రిగా నేను ఉంటానంటున్నాడు. హల్లెలూయా. ఇంకా అంతకంటే ఏం కావాలండి? నీ బిడ్డలకు నేను తండ్రిగా ఉంటాను, నేను తల్లిగా ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తే ఇంకంతకన్నా ఏమీ కావాలి? ఇవంతా దేవుడు మాట్లాడిన తర్వాత దావీదు చేస్తున్న ఒక అద్భుతమైన ప్రార్థన, అందులో ఒక 4 ప్రాముఖ్యమైన అంశాలు మీకు చూపించి నేను ముగిస్తాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం నుండి కొన్ని వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మీరందరూ కూడా మరి మీ బైబిల్ గ్రంథాలు తెరిచి నాతో కలిసి చదవండి. నాతాను తనకు ప్రత్యక్షమైన దాన్ని బట్టి ఈ మాటలన్నిటినీ దావీదునకు తెలియచేయగా, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది. దావీదు ప్రార్థన మొదలు పెట్టగానే తగ్గించుకుంటున్నాడండి. రాజు అంటే ఇలా ఉంటాడు ఎప్పుడు, అవునా కదా? రాజు ఎవరి ముందని ఇలా అవుతాడండి. రాజు అంటేనే పవర్, రాజు అంటేనే డబ్బు, తర్వాత సంపద, ఘనత అన్ని రాజు స్వంతమే. ఎవరైనా రాజు ముందు తల వంచాల్సిందే. కానీ దావీదు దేవుని దగ్గరకు రాగానే తల వంచి దేవుని దగ్గర తగ్గించుకుంటున్నాడు. ప్రభువా, నేను ఎంతటి వాడను. దేవుని మందిరానికి వచ్చినప్పుడు పైకి అందరం నిటారుగా నిలబడినా మన హృదయంలో మాత్రం వంగి ఉండాలండి. హల్లెలూయా. హృదయంలో మాత్రం తగ్గింపు, దీన మనసు ఉండాలి. అయ్యా, నీ ముందు నేను ఎంతటిదాన్ని, నీ ఎదుట నిలబడడానికి, నీ సన్నిధిలో కూర్చోడానికి మేము ఎంతటి వారమో అనే తగ్గింపు మనలో ఉన్నప్పుడే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. మన ప్రార్థనకు దేవుని నుండి జవాబు వస్తుంది. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, ప్రభువా, నీవు నన్ను ఇంతగా జ్ఞాపకం చేసుకోవడానికి, ఇంతగా హెచ్చించడానికి నేను ఎంతటి వాడను. ఆ తర్వాత 17వ వచనం, దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి మనుష్యునితో మనుష్యుడు మాటలాడునట్లు దయపాలించి నాతో మాటలాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. దేవుడిచ్చిన మాట మళ్ళీ దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడండి. అర్థమవుతుందండి?
మనం దేవునితో ఎన్నో మాటలు మాట్లాడతాం, ఎన్నో ప్రార్థనలు చేస్తాం, కానీ దేవుడు మనకిచ్చే మాటను మాత్రం గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. నేను పోయిన ఆదివారం నా సాక్ష్యం చెప్పాను. దేవుడు నేను నిన్ను భద్రంగా కాపాడుతానంటే అదే గుర్తుపెట్టుకున్నానండి. సాతాను ఎప్పుడొచ్చి భయపెడుతున్నా నేను అంటున్నాను, దేవుడు భద్రంగా కాపాడతాడు అంటున్నాను. హల్లెలూయా. వెస్లీ గారు, ఈ అమ్మమ్మ గారు 90 సంవత్సరాల వయసులో చనిపోయారు. ఆమె చనిపోకముందే దేవుడు ఆమెను దేవుని సన్నిధికి పిలుచుకుంటున్నానని దేవుడు ముందే ప్రత్యక్షపరిచాడు, బయలుపరిచాడు. స్వరం ద్వారా నీ సమయం అయిపోయిందమ్మా, నీ పిలుపు వచ్చిందని చెప్పాడంట అమ్మమ్మకు. అయితే ఒకరోజు రాత్రి 1 గంటకు బాత్రూమ్కి వెళ్దామని లేచారు. 2 అడుగులు వేశారు, పడిపోయారు. మరి కళ్ళు తిరిగాయేమో తెలీదు. పడిపోగానే ఆ రోజు మార్నింగ్ వెంటనే మా దగ్గరికి అమ్మమ్మని తీసుకొచ్చాము. తీసుకురాగానే చెప్పిన మొట్టమొదటి మాట వెస్లీ గారికి చెప్పారు, జాన్ బాబు నా పిలుపు వచ్చిందయ్యా, దేవుడు నాతో మాట్లాడాడు, నేను వెళ్ళిపోతున్నానని. అప్పుడు వెస్లీ గారు అన్నారు, లేదమ్మమ్మ, మీరు 100 ఇయర్స్ ఉండాలి, మీరు సెంచరీ కొట్టాకే వెళ్ళాలి, మీకు ఏం అవ్వదు, మీకు పిలుపు వచ్చుంటే నిన్న రాత్రి వెళ్ళిపోయేవాళ్ళు కదా, ఇప్పటి వరకు ఉన్నారు కదా, ఏం పర్వాలేదని ధైర్యపరిచారు. అమ్మమ్మ మాత్రం లేదు, నాకు దేవుడు పిలుపు వచ్చిందన్నాడు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పేశారు. చెప్పిన తర్వాత హిప్ దగ్గర ఎముక విరిగిపోయింది. పడిపోయినప్పుడు ఎముక విరిగిపోయిన తర్వాత ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వారు చెప్పారు, ఈమెకున్న పరిస్థితిని బట్టి నొప్పి భయంకరంగా ఉంది, తట్టుకోలేరు, జీవితకాలం అంతా బెడ్లోనే పడుకోవాలి ఆపరేషన్ చేయకపోతే. ఒకవేళ బెడ్ రీడన్ అయినా పర్వాలేదు, కానీ నొప్పి మాత్రం భరించలేరు, ఎందుకంటే ఎముక విరిగిపోయింది కాబట్టి. దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉంది, అదేంటంటే ఆపరేషన్ చేయాల్సిందే, వేరే అవకాశం లేదని చెప్పారండి. చెప్పిన తర్వాత తప్పని పరిస్థితుల్లో ఆపరేషన్ చేయడం అంత సేఫ్ కాదు అని కూడా చెప్పారు డాక్టర్, ఎందుకంటే 90 సంవత్సరాల వయసు కాబట్టి హార్ట్ సపోర్ట్ చేయకపోవచ్చు ఆపరేషన్ అని. కానీ తప్పని పరిస్థితుల్లో వారి కుమారుడు సంతకం పెట్టారు అంకుల్. ఆ తర్వాత ఆపరేషన్ తీసుకువెళ్ళారు. ఆ రోజు ఆదివారం సాయంకాల సమయంలో ఆపరేషన్ అండి. ఆ రోజు జాన్ వెస్లీ గారు చెన్నై వెళ్ళాలి, టీం మెంబర్స్ ఆల్రెడీ వెళ్ళున్నారు, ప్రయాణ ఏర్పాట్లు అయిపోయాయి, కానీ సడన్గా నాతో అన్నారు, నేను వెళ్ళట్లేదు చెన్నై అన్నారు. నేను అన్నాను, టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నారు కదా, టీం అందరూ ఆల్రెడీ వెళ్ళున్నారు, మీరు వెళ్ళాలంటే లేదు, నాకు నడిపింపు లేదు, నేను అమ్మమ్మ దగ్గర ఉండాలి ఖచ్చితంగా, నేను వెళ్ళట్లేదని చెప్పారు. సరే, దైవజనికి దేవుడు ఏ నడిపింపిస్తే ఆ నడిపింపు ప్రకారం ముందుకు వెళ్ళాలని నేను మౌనం అయిపోయాను. ఆ తర్వాత ఆపరేషన్ మొదలైందని ఫోన్ వచ్చింది. ఆపరేషన్ అయిపోయే టైంకి మన ఇద్దరం వెళ్ళాలి హాస్పిటల్కి అని చెప్తే ఇద్దరం బయలుదేరి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఆపరేషన్ బాగానే జరుగుతుంది. ఇంకొద్దిసేపట్లో పేషెంట్ని రూమ్కి మూవ్ చేస్తారు. మీరేమన్నా ఇడ్లీ కానీ ఏదైనా తెప్పించి పెట్టండి రెడీగా అంటే అది కూడా తెప్పించి పెట్టి రెడీగా ఉన్నాం. ఇంత లోపల సడన్గా ఒక కాల్ వచ్చింది, వీరికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే అర్జెంటుగా రావాలి అని. జాన్ వెస్లీ గారు అలాగే వారి మామయ్య గారు ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్తే డాక్టర్ చెప్పారు, హార్ట్ సపోర్ట్ చేయలేదండి, ఆపరేషన్ జరుగుతున్నప్పుడు గుండె రక్తాన్ని పంప్ చేయలేకపోయింది, 90 సంవత్సరాల వయసు కాబట్టి, అందుకని దీన్ని ఏమంటారంటే టేబుల్ డెత్ అంటారంట. అది ఆ వర్డ్ నేను అదే మొదటిసారి వినడం, నేను మెడికల్ డాక్టర్ని కాదు కాబట్టి అవన్నీ నాకు తెలీదు. టేబుల్ డెత్ అనే మాట అది ఫస్ట్ టైం విన్నానండి. టేబుల్ డెత్ అంటే ఏంటంటే ఆపరేషన్ అవుతున్నప్పుడే పేషెంట్ చనిపోవడం అంట. టేబుల్ డెత్ జరిగింది, ఐఎమ్ వెరీ సారీ అని డాక్టర్ గారు చెప్తే జాన్ వెస్లీ గారు అన్నారు, ఎంతన్నా మేము ఖర్చు పెడతామండి, ఎన్ని ప్రయత్నాలు చేయగలరో చేయండి అని చెప్తే మా ముందే అన్ని ప్రయత్నాలు చేశారు. ఆమె దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు. ఇది జరిగి ఒక 3 సంవత్సరాలు అయిపోయింది. నేను ఆపరేషన్కి వెళ్తున్నాను అనగానే అపవాది నా ముందుకొచ్చి టేబుల్ డెత్ అని ఒక మాట ఉంటుంది, నీకు గుర్తుందా అంటుంది. అర్థమైందండి, ఆ టేబుల్ డెత్ అని నేను ఎప్పుడో మర్చిపోయాను. అది అప్పుడు జరిగినప్పుడు తెలుసుకున్నాను, ఓహో ఇట్లా ఒకటి ఉంటుంది అనమాట, ఆపరేషన్ మధ్యలో పేషెంట్ వెళ్ళిపోతారని. అయితే అపవాది నా దగ్గరకు వచ్చి అంటున్నాడు, నీకు తెలుసా టేబుల్ డెత్ అని ఒకటి ఉంటుంది కదా, నీకు తెలుసా అంటున్నాడు. అంటే మీకు అర్థమైందా, అపవాది నన్ను భయపెట్టాలని ప్రయత్నం చేస్తుంటే నేనేం పట్టుకెళ్ళా తెలుసా అండి, నన్ను భద్రంగా కాపాడుతానన్నాడు దేవుడు అని చెప్పాను. హల్లెలూయా. నా మనసులో జరిగిన సంఘర్షణ నేను జాన్ వెస్లీ గారికి కూడా చెప్పలేదండి, దైవజనికి కూడా చెప్పలేదు, కానీ ఐ నో వాట్ ఐ వెంట్ త్రూ. ఆ ఆపరేషన్కి వెళ్ళాక నేనేం ఫేస్ చేశాను నాకు తెలుసు, కానీ నన్ను నిలబెట్టింది, నన్ను ధైర్యపరిచింది దేవుని వాగ్దానమే. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను మర్చిపోయి ఉంటే ఆపరేషన్కి వెళ్ళక ముందు విలవిల్లాడిపోయేదాన్ని.
ఒక నెట్లో చిక్కుబడిన ఒక పక్షి చూడండి, వేటగాని చేతిలో పక్షి చిక్కుబడితే అది ఇంకా వెలవెళ్ళి ఆడిపోతూ ఉంటుంది. అలా వెళ్ళలేదండి, నేను చాలా ధైర్యంగా వెళ్ళాను. హల్లెలూయా. దావీదు అంటున్నాడు దేవునితో, అయ్యా నువ్వు నాకు, నా కుటుంబానికి ఎన్నో వాగ్దానాలు ఇచ్చావని దేవుడిచ్చిన వాగ్దానాలను తిరిగి దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. నీకు దేవుడిచ్చిన వాగ్దానాలు నీకు ఉన్నాయా? జ్ఞాపకం ఎక్కడన్నా రాసి పెట్టుకున్నావా? ఈ బైబిల్ చిరిగిపోతున్న స్థితిలో ఉందండి. మీరు చూస్తూ ఉండుంటారు, ఎందుకండి బ్లెస్సీ గారు ఇలాంటి బైబిల్ తెచ్చుకుంటున్నారు, కొత్త బైబిల్ లేవా? బోల్డ్ అన్ని బైబిళ్ళు ఉన్నాయి మా ఇంట్లో. కానీ ఈ బైబిల్లో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నేను రాసి పెట్టుకున్నానండి. ఈ బైబిలే నేను పట్టుకొని తిరుగుతాను. హల్లెలూయా. ఎందుకంటే ఈ బైబిల్లో దేవుడు నాకు ఎప్పుడే వాగ్దానాలు ఇచ్చారు, డేట్తో సహా, నాకు వచ్చిన సమస్యతో సహా అన్ని రాసి పెట్టుకున్నాను ఈ బైబిల్లో. దిస్ బైబిల్ సర్వ్స్ యాజ్ అ రిమైండర్ ఆఫ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ మై లైఫ్. దేవుని యొక్క నమ్మకత్వాన్ని నాకు జ్ఞాపకం చేసే బైబిల్ ఇది. ఎందుకంటే ఈ బైబిల్లో ఆయన మాటలు నాతో చెప్పినవి, డైరెక్ట్గా చెప్పినవి, అవన్నీ నేను నోట్ చేసి పెట్టుకున్నాను. కాబట్టి దావీదు అంటున్నాడు, ప్రభువా నువ్వు నాకు సెలవిచ్చి ఉన్నావు కదా. నువ్వు అలా ఎప్పుడైనా ప్రార్థన చేసావా సహోదరుడు? అలా ఎప్పుడైనా నీకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టావా? దట్ ఈస్ వన్ బ్యూటిఫుల్ వే ఆఫ్ ప్రేయింగ్. ఒక అద్భుతమైన విధానము ప్రార్థన చేయడంలో దేవుడిచ్చిన వాగ్దానాలను తిరిగి ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవడము. 18వ వచనం చూడండి. నీ దాసుడనగు నాకు కలుగబోవు ఘనతను గూర్చి దావీదను నీ దాసుడనైన నేను నీతో మరి ఏమని మనవి చేసేదను? నీవు నీ దాసుని ఎరుగుదువు, యెహోవా నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారము ఈ మహాఘనత కలుగునని నీవు తెలియచేసి ఉన్నావు. దావీదు ప్రార్థనలో తగ్గింపే కాదండి, దావీదు ప్రార్థనలో దేవుని వాగ్దానాలను తిరిగి ఎత్తిపట్టి జ్ఞాపకం చేయడం మాత్రమే కాదు, దావీదు ప్రార్థనలో దేవుని చిత్తాన్ని కూడా అడుగుతున్నాడు. హల్లెలూయా. నీవు నీ ప్రార్థనలో దేవుని చిత్తాన్ని ఎన్నిసార్లు కోరుకున్నావు? నాకు ఇది ఇష్టం, నాకు ఇది కావాలి, నాకు ఇలా నెరవేరాలనుంది, ఇలా చేయి ప్రభువా అని అడుగుతాం, కరెక్టే. కానీ నీ చిత్తం అయితే అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నీకు ఇష్టమైతే అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నీ సంకల్పం చెప్పునే చేయి ప్రభువా, నేనెన్నో కోరుకోవచ్చేమో, కానీ నీ చిత్తం ఏంటో అది జరిగించు అని నువ్వు ప్రార్థన చేసావా? దావీదు అంటున్నాడు, నీ చిత్త ప్రకారము ఈ మహాఘనత కలుగునని నీవు తెలియచేసి, ఈ ఘనత నాకు రావాలని నేను కోరుకోలేదయ్యా, కానీ ఈ ఘనత నాకు ఇవ్వాలని నీవు ఉద్దేశించావు, అది నీ చిత్తం. ఒక మాట చెప్పనివ్వండి, దేవుని చిత్తంలో లేని ఆశీర్వాదాలు తీసుకున్నా అవి మనకి కొన్నిసార్లు ఆశీర్వాదాలుగా ఉండవు, కానీ శాపాలుగా మారిపోతాయి. కానీ దేవుని చిత్తంలో ఉన్నవి కొన్నిసార్లు తీసుకున్నప్పుడు అంత గొప్పగా అనిపించకపోయినా రాను రాను వాటి గొప్పతనం పెరుగుతా పోతుంది. హల్లెలూయా. మనకి చూడగానే గొప్పగా అనిపించాలా? దీర్ఘకాలంలో నిజంగా అవి గొప్పగా నిలబడాలా? కొన్నిసార్లు మనకి ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, అప్పటికప్పుడు అమ్మ ఆహా ఓహో అనిపించాలి కదండి. కొన్నిసార్లు చూడగానే అబ్బో అనిపించాలి. మనకి చూడగానే నచ్చే వాటి కొరకు చాలాసార్లు ఎదురు చూస్తాం, కానీ మన జీవితంలో భవిష్యత్తులో మనకి ఏది మేలో అది చాలాసార్లు మనం ఆలోచించాం. కానీ దేవుడు ఆయన చిత్త ప్రకారం కార్యాలు చేసినప్పుడు ఈ రోజు వరకే ఆయన ఆలోచించడు, ఈ నెల వరకు, ఈ సంవత్సరం వరకు ఆలోచించడు, మన భవిష్యత్ అంతటి కొరకు ఆలోచించి చేస్తాడండి. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నీ చిత్త ప్రకారం. 4వ మాట 20వ వచనం, యెహోవా మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీ వంటి వాడెవడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. ఇదేంటంటే దావీదు దేవుని గొప్ప చేస్తున్నాడండి. హల్లెలూయా. హీఈస్ ఎగ్జాల్టింగ్ గాడ్. దేవుడు ఆల్రెడీ గొప్పోడే, మనం గొప్ప చేస్తే గొప్ప అయ్యేవాడు, మనం తగ్గిస్తే తగ్గేవాడు కాదండి. కానీ నీకు దేవుని గొప్పతనం నువ్వు తెలుసుకొని ఆయనను గొప్ప చేస్తే అది నీకు ఆశీర్వాదం, అది నీ యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి సూచనగా ఉంటుంది. మనం ఎందుకు స్తుతి ఆరాధన చేస్తామండి? స్తుతి ఆరాధన విశ్వాసులు ఎందుకు చేయాలి? స్తుతిలో అసలు ఏం చేస్తామంటే దేవుని నామాన్ని గొప్ప చేస్తాం, దేవుని నామాన్ని ఘనపరుస్తాము, దేవుని నామాన్ని హెచ్చిస్తాము. స్తుతిలో దేవుని ఎగ్జాల్ట్ చేస్తున్నప్పుడు ఇంకా అపవాదికి నీ జీవితంలో ఎలాంటి హోల్డ్, వాడికి ఎలాంటి చోటు నీ జీవితంలో దొరకదు. రోజంతటిలో ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఎప్పుడైనా దేవా నువ్వు గొప్పడివయ్యా, దేవా నువ్వు ఆశ్చర్యకరుడు అయ్యా అని ఎప్పుడైనా దేవుని గొప్ప చేశారండి? కొన్నిసార్లు అమ్మో ఆ రాజకీయ నాయకుడు అని చాలా గొప్పోడండి, మా వీధి చివర ఆ బంగ్లాలో ఒకళ్ళు ఉంటారండి, గొప్పోళ్ళండి,
వాళ్ళ గొప్పతనం వీళ్ళ గొప్పతనం చెప్తున్నాం కరెక్టే, మరి నీ దేవుని గొప్పతనం ఏంటో నీకు తెలిసిందా? నీ దేవుని గొప్పతనాన్ని గురించి నువ్వు పొగిడావా ప్రభువును? నీ దేవుని గొప్పతనాన్ని బట్టి ఆయనను గనపరిచావా? దేవునికి తెలుసు ఆయన ఎంత గొప్పడో, నాకు తెలుసు. ఇప్పుడు నోరు తెరిచి చెప్పాల్సినంత అవసరం ఏంటంటే అని కొంతమంది ప్రార్థనలో నోటికి తాళం వేసేసుకుంటారండి. ఎప్పుడైనా వేసుకున్నారా? అవసరం లేని దగ్గరేమో తాళం తీసేస్తారు, ఓ మాట్లాడేస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో ఆయన గొప్ప చేయాల్సినప్పుడు మాత్రం అపవాది నోటికి తాళం వేస్తాడు. మూసే, మాట్లాడకు, స్తుతించుకు, దేవుని ఆరాధించుకు, దేవునితో మాట్లాడకు, చెప్పకంటాడు అపవాది. అప్పుడు నువ్వేం చేయాలంటే నోరు తెరవాలి. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంటుంది, సువార్తలలో ఆయన నోరు తెరచి ఇలాగూ యేసయ్య నోరు తెరిచి సువార్త ప్రకటించాడండి. ఓన్లీ సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోలేదు కార్యాలు, అద్భుతాలు సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోలేదు. జీసస్ స్పోక్, దేవుడు పలికాడు. జీవ మరణములు నాలుక వశము. హల్లెలూయా. జీవం నీ నాలుకలోనే ఉంది, తెలుసా నీకు? అది ఆశీర్వాదం నీ నాలుకలోనే ఉంది. నీ జీవితం ఉన్నత స్థితికి వెళ్ళాలంటే నీ నాలుకలోనే ఉంది. ఇప్పుడు ఈ నాలుకను ఎందుకు వాడాలంటే దేవుని ఘనపరచుట కొరకు వాడాలి, దేవుని గొప్ప చేయడం కొరకు వాడాలి, దేవుని స్తుతించుట కొరకు వాడాలి. మనందరికీ తెలుసు, ద రెస్ట్ ఇస్ హిస్టరీ. దావీదుకు దేవుడు వాగ్దానం చేసినట్లే దావీదు కుమారుని ద్వారా ఒక మహిమ గల ఉన్నతమైన మందిరాన్ని ఆయన కట్టించుకున్నాడు. దావీదు కుమారుని కుమారుడు ఆ తర్వాత తరాలను దేవుడు ఆశీర్వదించి సింహాసనం మీద దావీదు ఇంటి వారిని అలా స్థాపించేశాడండి. అంతే, అది దేవుని కృప. దావీదుకు దేవుడిచ్చిన ఘనతది. దావీదు కుమారుడుగా యేసు ప్రభు కూడా పిలువబడ్డాడండి. హల్లెలూయా. ఇంతకన్నా ఘనత ఏముంటుందండి? దేవుని కుమారుడు ఆయన, దేవాతి దేవుడు ఆయన. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏమని పిలిచారండి? దావీదు కుమారుడా అని పిలిచారంటే అది దావీదుకి ఎంత ఘనత! ఎందుకు ఇచ్చాడు దేవుడు అంత ఘనత దావీదుకు? ఎందుకు దావీదు యొక్క రాజ్యాన్ని, సింహాసనాన్ని దేవుడు స్థిరపరచాడంటే దావీదు జీవితంలో ఉన్న ఈ ఆధ్యాత్మిక అనుభవాలు, తన్ను తాను తగ్గించుకునే అనుభవం, దేవుని వాగ్దానాలను మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థించే అనుభవము. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో ఆయన చిత్తాన్ని కోరుకునే అనుభవము. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో ఆయనను ఘనపరిచే అడుగుదాం, ప్రభా అనుభవాలన్నీ నా అనుభవాలుగా చేయి. నా ప్రార్థనలో కూడా ఈ అన్ని అనుభవాలు ఉండడానికి సహాయం చేయమని కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ వాక్కును బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాము. నీ హృదయానుసారుడైన మనుషుడుగా దావీదు పిలువబడ్డాడు. ప్రభా, ఎంత నువ్వు హెచ్చించినా నీ సన్నిధిలో నిత్యము తగ్గించుకునే అనుభవము దావీదు కలిగి ఉన్నట్లుగా ప్రభా మా జీవితాలలో మేము తగ్గించుకుంటున్నామయ్యా. నీవు హెచ్చవలసి ఉన్నది, మేము తగ్గవలసినది అయ్యా. మేము పొంగిపోవడానికి, గర్వించడానికి ఏ అవకాశం లేదయ్యా. అంత నీ కృప నాయన. నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాము, నీ చిత్తాన్ని కోరుకుంటున్నాం. మా జీవితాల్లో నీ చిత్తం జరుగునుగాక, మా కుటుంబాల్లో నీ చిత్తం జరుగునుగాక, మా సంఘంలో నీ చిత్తం జరుగునుగాక, మా పరిచర్యలో నీ చిత్తం జరుగునుగాక, భూమి మీద మా భారతదేశంలో నీ చిత్తం జరుగునుగాక. నీ చిత్తానికి అప్పగించుకుంటున్నామయ్యా. నీ ఒక్కడివే గొప్ప దేవుడవని, నీ వంటి వారు లేరని నిన్ను స్తుతిస్తున్నాం. స్తుతి ఆరాధనలు నామని గనపరచబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే వారిగా మమ్మల్ని చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.